నా పేరు అమృత, త్రిషాకి బెస్ట్ ఫ్రెండ్ని. అమ్మయ్యా, దేవత కరుణించింది. అకౌంట్స్ గురించి ఫైల్స్ తెమ్మన్నారా? ఏమో నాకు తెలియదు సార్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. వీరభద్రం గారిని ఆఫీస్లో అపాయింట్ చేసి మంచి పని చేశారు రత్న. కృష్ణవేణి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనిపించింది సృజన్. రత్న, ఇలాంటి మంచి పనులు చేస్తావు గాని బట్ సీక్రెట్గా ఉంచుతావెందుకు? చూడండి, వీరభద్రం జాబ్ విషయం నేను చెప్పే వరకు మీరు కృష్ణవేణికి చెప్పకండి. సరే, అలాగే. కమిన్. కూర్చోండి వీరభద్రం గారు. పర్లేదు సుజన్ గారు. కూర్చోండి. పర్లేదు రత్నప్రభ గారు. సరే, మీ ఇష్టం. వీడు అకౌంట్స్ విషయాలు అక్కకు చెప్పి నన్ను ఊస్టింగ్ చేయించడు కదా. ఆఫీస్లో ఈ జాబ్ మీకు కంఫర్టబుల్ గా ఉందా? కంఫర్టబుల్ గా ఉంది రత్నప్రభ గారు. మీరు ఆఫీస్లో జాయిన్ అవడం చాలా మంచిదైంది వీరభద్రం గారు. ఎందుకంటే త్వరలో మీ మేనకోడలు ఎండీగా రాబోతుంది. ఇప్పటికే ఛార్జీ తీసుకోమని చాలాసార్లు చెప్పాను, కానీ తను నా మాట వినడం లేదు. వంశీబాబుని చూసుకోవాలి కదా, అదే తనకి పెద్ద రెస్పాన్సిబిలిటీ. మీ ఊరు వచ్చిన తర్వాత వంశీలో చాలా మంచి మార్పును చూసాం వీరభద్రం గారు. నా మేనకోడలని చెప్పుకోవడం కాదు గాని తనకి చాలా ఓర్పు సహనం ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రత్నప్రభ గారు. సృజన్, మీరు ఆఫీస్లో వియంకులతో మాట్లాడి ఇంటికి రండి. నేను బయలుదేరుతాను. అలాగే రత్న. త్రిష 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 త్రిష. ఏంటి అరవింద్? ఓ గాడ్ ఈస్ గ్రేట్. మమ్మీ మన పెళ్లికి ఒప్పుకుంది. ఏ అరవింద్, ఏంటిది? ఇంకా ఏంటి అంటావేంటి? ఇప్పుడు మనం ఏం చేసినా నో అబ్జెక్షన్. కమాన్. ఇంట్లో ఎవ్వరూ లేరు త్రిష. ఇంట్లో ఎవరు లేకపోతే? ఇప్పుడే మ్యారేజ్ టాక్స్ ఫినిష్ అయ్యాయని శశిధర్ మావయ్య ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణవేణి వదిన ఇంట్లో లేదు, పని మీద బయటికి వెళ్ళింది. ఇకపోతే వంశీ అన్నయ్య రూమ్ లో నుంచి బయటికి రాడు. పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నావు కదా? ఆ రోజు రాత్రి నీ రూమ్కొచ్చి నిన్ను మూడ్లోకి తీసుకొచ్చి అంతా చేస్తే పెళ్ళయ్యాకే అన్నావు. అప్పుడు సిచ్యువేషన్ వేరు, మూడ్ లేదు. ఇప్పుడు నాకు మూడ్ లేదు. ఏయ్,
సందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సింగార కుంకు మెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది దింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి అయ్యో అమ్మ వచ్చేసింది. వస్తున్నా. ఒళ్ళో అందాన్ని పెట్టుకుని డ్రీమ్ లోకి వెళ్లే అందగాన్ని వీణ్ణే చూశాను. ఏంటి సెక్యూరిటీ? సార్ చిన్న మేడం గారి అక్కయ్య గారు వచ్చారు. ఏ పెద్ద జుట్టూరు సూర్యకాంతం, వాట్ ఇస్ సర్ప్రైజ్! లోపలికి రా, కమ్. ఈ అమ్మాయిని కృష్ణవేణి మ్యారేజ్ రిసెప్షన్ లో చూశాను కదా. కూర్చోవాలి విని. సోఫాలో వద్దండి, అక్కడ కూర్చుంటాను. నీ ఇష్టం, కమ్ రా, హ్యావ్ ఏ సీట్. అల్వేని నా ఫియాన్సీ. పల్లెటూరు అమ్మాయికి ఫియాన్స్ అంటే ఏం తెలుస్తుంది? కాబోయే భార్య అని చెప్పు. అల్వేని, తను నా కాబోయే భార్య త్రిష. నమస్తే అండి. నమస్తే. త్రిష, తను వదిన వాళ్ళ అక్క అలివేని. ఓ ఎస్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అవును, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగానే ఉన్నారు. మొన్న వదిన పుట్టింటికి వచ్చినప్పుడు వద్దామనుకున్నాను, కానీ తను వన్డే ఉండి వెంటనే వచ్చేసింది. లేకపోతే నేను త్రిష సరదాగా మీ ఇంటికి వచ్చేవాళ్ళం. సరే, ఇంకోసారి అలా వస్తే ఆ డ్రాయర్ వేసుకుని రండి, మర్చిపోకండి. God is great. ఆ డ్రాయర్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తే నవ్వొస్తుంది అల్వేని. నా ఫ్రెండ్స్ కి చాలా మంది చెప్పాను, ఒక్కటే నవ్వులు. మరి నాకు చెప్పలేదు. అది నా శీల పరీక్షకి సంబంధించిన విషయం, లేడీస్ కి చెప్పకూడదమ్మా. డ్రాయర్ ఇన్సిడెంట్ ని గుర్తు చేసి మళ్ళీ నవ్వించావు. థ్యాంక్ యూ అలివేని. ఓ, సరే సరే, మీ వదిన అదే మా కృష్ణవేణి ఇంట్లోనే ఉంది కదా. ఏయ్, కూర్చో కూర్చో. వదినే కాదు, ఇంట్లో ఎవ్వరూ లేరు అలివేని. కృష్ణవేణి బయటకు వెళ్ళిందా? వచ్చేస్తుందిలే. అవును,
ఆ బ్యాగ్ ఏంటి? మా మరిది గారికి జున్నంటే చాలా ఇష్టం, అందుకే తీసుకొచ్చాను. ఓ గాడ్ ఈస్ గ్రేట్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఓపెన్ చేయి. మీ అన్నయ్య కోసం తీసుకొచ్చాను. మీరు సగం తినండి, సగం మా మరిది గారికి ఉంచండి. అరవింద్, అన్నయ్య, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎవరొచ్చారో చూడు. హాయ్ వదిన గారు మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను మరిది గారు. రండి కూర్చోండి మరిది గారు. అన్నయ్య, అలివేని నీకోసం జున్ను తీసుకొచ్చింది. హాయ్ జున్ను. నాకు జున్ను ఇష్టమని గుమ్మడికాయ అత్తకి చెప్పాను, అందుకే పంపించదు కదా వదిన గారు. అవును మరిది గారు, మీకోసమే మీ అత్తయ్య గారు స్పెషల్ గా చేసి పంపించారు. హా? అయితే పెట్టవా ప్లీజ్. చాలా బాగుంది వదిన గారు. మీరు టేస్ట్ చేయండి. స్పూన్. ఒక్క నిమిషం. ఈ విలేజ్ బాగా అడ్వాన్స్ అయిపోతుంది. ఏకంగా నోటికి అందించి తినిపించేలా ఉంది. అనండి. వావ్, సూపర్ టేస్ట్. Hey Trisha, come on, have it. యా, నైస్ టేస్ట్. అక్క, కృష్ణవేణి, ఇంటికి వెళ్లి నా గురించి అడిగి షాక్ తిని వచ్చింది. ఇంకా మూడ్ నుంచి బయటికి రాలేదక్కా నువ్వు. కృష్ణవేణి, ఎలా ఉన్నావు? అక్క, నువ్వేంటి సడన్ గా? అమ్మ జున్ను తీసుకెళ్లి అల్లుడి గారికి ఇచ్చిరా అంది, అంతే వచ్చేసాను. కృష్ణవేణి, వదిన గారు నా కోసం జున్ను తీసుకొచ్చారు. అవును వదినా, నేను త్రిష కూడా టేస్ట్ చేశాం. చాలా బాగుంది. వంశీ గారు, మీరు పైకి వెళ్ళండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అలాగే కృష్ణవేణి. మరి నా సున్నుండలు? అన్నయ్య, నేనిస్తాను. ఇదిగో. సున్నుండలు కడపత్తయ్య భలే చేస్తుంది తెలుసా, అన్నీ నేనే తింటాను. మరి నాకు? నీకు ఇస్తానులే. సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య.
నమస్తే ఆంటీ. నమస్తే. మేడం, మా అక్క వంశీ గారికి జున్ను తీసుకుని వచ్చింది. కృష్ణవేణి, నేను నీతో మాట్లాడాలి. పైకి రా. అలాగే మేడం. కృష్ణవేణి, నేను బయలుదేరుతాను. అదేంటక్కా? ఉండు, చెప్పటం మర్చిపోయాను. బాబాయ్ కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు? ఏమో, అవన్నీ నాకు తెలీదు. సరే, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మేడం, కృష్ణవేణి, అసలేంటి నీ ఉద్దేశం? మేడం, మీరు దేని గురించి అడుగుతున్నారు? మీ అక్క అలివేణి గురించి. మా అక్క అలివేణి గురించా? తన గురించి ఏముంది మేడం? అలివేణిని ఇంటికి రమ్మని ఎందుకు పిలిచావు? నేను పిలవలేదు మేడం. కృష్ణవేణి, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ అర్థమయ్యి అర్థం కానట్టుగా నటిస్తున్నావని నాకు తెలుసు కృష్ణవేణి. త్రిష అరవిందుల ప్రేమని నేను ఓకే చేశానని నీకు తెలుసు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ట్రాక్స్ ఇంట్లో నడుస్తున్నాయని నీకు తెలుసు. త్రిష అమ్మా నాన్న పెళ్లి విషయం మాట్లాడడానికి ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారని కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా మీ అక్కని తెలివిగా ఇంటికి పిలిపించావా? మీ అక్కని అరవింద్కిచ్చి పెళ్లి చేయాలన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. నీ మనసులో మీ అక్క ఈ ఇంటి కోడలు కావాలన్న తలంపు తీసేసుకోమని కూడా చెప్పాను. అయినా సరే మళ్ళీ మీ అక్కని ఈ ఇంటికి పిలిపిస్తావా నువ్వు? అలివేణిని పెళ్లి చేసుకోమని నేను అరవింద్ని అడిగితే వాడు నో అన్నాడు. ఇప్పుడు వాడు పెళ్లి కుదిరే టైంకి అలివేణిని వాడి ముందు నిలబెడితే వాడికెంత గిల్టీగా ఉంటుందో కొంచెమైనా ఆలోచించలేకపోయావా నువ్వు? అలివేణి పెళ్లి అగ్రిమెంట్ విషయం ఒకవేళ త్రిషకి తెలిస్తే తనెంత బాధపడుతుందో తెలియదా నీకు? మేడం, నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను క్రాస్ చేసి మాట్లాడితే నేను సహించను. అంటే
నీ అక్కను అరవింద్కిచ్చి పెళ్లి చేయాలన్న కోరికను నువ్వింకా మనసులో పెట్టుకొనున్నావు. నువ్విలా బాధపడతావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి నిన్ను ప్రిపేర్ అవ్వమని చెప్పాను. కానీ నువ్వు నీ అక్కని తోడికోడలుగా చేసుకునే ప్రిపరేషన్లు మొదలెట్టావా? మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో అపార్థమే ఉంది? నువ్వు చేస్తున్నది క్లియర్గా నాకు అర్థం అవుతోంది కృష్ణవేణి.